ఇది చందమామ కథ. పొట్టిపంతులు గారి చిట్టమ్మ. పొడగట్లపల్లి అనే గ్రామంలో పొట్టిపంతులు అనే ఒక ఆయన ఉండేవాళ్ళంట. ఆయన భార్య పేరేమో చిట్టమ్మ. ఆమె గొప్ప పతివ్రత అంట. చిట్టమ్మ మామూలుగా అందరు అమ్మలకి మళ్ళీనే ఉండవలసినంత ఎత్తు ఉంటుంది, కానీ పొట్టిపంతులు మాత్రం మరీ పొట్టిగా ఉంటాడంట. ఆవిడ ఎంత నడుము వంచుకు నిలబడినా భుజాల దగ్గరికే వచ్చేవాడంట. పాపం చిట్టమ్మకి తన భర్త కన్నా పొడుగ్గా ఉండడం పతివ్రత లక్షణం కాదేమో అనిపించిందంట. మీ ఆయన పొడుగ్గా ఉండకపోవడం ఆయన తప్పు, కానీ నీ తప్పు కాదు, ఆయన లోపానికి నువ్వేం చేస్తావని పక్కింటి హరిదాస్ గారి భార్య అహోబలమ్మ గారు అంటూ ఉండేదంట. కానీ చిట్టమ్మకేమో మనసు ఊరుకునేది కాదంట. మీరే అలాగంటే ఎలాగ అహోబలమ్మ గారు, మొన్న రాత్రి మీ వారే పతివ్రతల కథలు చెప్తూ ఏమన్నారో విన్నారుగా, భర్త ధృతరాష్ట్రుడికి కళ్ళు లేనప్పుడు నాకు మాత్రం ఎందుకు కళ్ళు ఉండాలని చెప్పేసి గాంధారి తన 2 కళ్ళకి గంతులు కట్టేసుకుందంటగా అంది చిట్టమ్మ. గాంధారి లాంటి పతివ్రతలకే సాధ్యం కాని పని అని అహోబలమ్మ అందంట. అయినా కూడా చిట్టమ్మకి తృప్తిగా అనిపించలేదంట. మీ వారే చెప్పారు పతివ్రతలకి అసాధ్యమైంది ఏదీ లేదని, మొన్న కథలో చెప్పారు అనేసి చచ్చిపోయిన భర్తని సావిత్రి బ్రతికించుకుందంటగా అంది చిట్టమ్మ. అందుకు ఆవిడేమంది, అహోబలమ్మ, ఆ మహాపతివ్రతలకు సాధ్యమైనట్లు మనకు అన్నీ సాధ్యం కావు చిట్టమ్మ. అయినా ఒక సంగతి చెప్తాను విను. ఆ మధ్య మా వాడు ఇనుప రింగులు 2 తెచ్చి దూలానికి అమరుస్తుంటే ఎందుకురా అని అడిగాను. అంటే వాడన్నాడు, ఇవి పట్టుకుని నేల తగలకుండా వేలాడితే పొడుగవుతాను అన్నాడు. వెళ్ళిపోయింది. ఈ మాటలు చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. చిట్టమ్మ తన భర్త పొడుగవడానికి ఇలాంటి ఏర్పాటు ఏదో చెయ్యాలని ఆలోచించింది. ఇల్లంతా వెతికింది, కానీ ఎక్కడ రింగులు దొరకలేదు. 2 చాంతాళ్ళు కనపడినాయి. పడగదిలో దూలానికి ఆ 2 తాళ్ళు కట్టింది. అవి పట్టుకుని వేలాడడం అలవాటు చేసుకుంటే పొట్టిపంతులు పొడుగు అవ్వకపోతాడా అని ఆమె ఆలోచన అనమాట. ఎత్తుగా ఉన్న దూలాన్ని అందుకోవడానికి వీలుగా ఓ పెద్ద కుర్చీపీట తెచ్చి దానిపైన ఓ చిన్న కుర్చీపీట నిలబెట్టింది. ఇంకా సాయంత్రం పొట్టిపంతులు ఇంటికి వచ్చి ఆ తాళ్ళు కింద కుర్చీపీటలు చూసి ఎవరిని ఉరితీద్దామని ఏర్పాటంతా అన్నాడు కోపంగా. కొందరు మనుషుల్ని ఉరితీస్తారని, ఉరితీయడం కోసం తాళ్ళు కుర్చీపీటలు తెస్తారని పాప మా పతివ్రతకి తెలీదు. ఇవన్నీ మీకోసమే అండి అంది అమాయకంగా. అతని కొళ్ళు మండి, ఏమిటి నన్ను ఉరితీస్తావా అంటూ చేతికర్ర పట్టుకుని 2 దెబ్బలేసాడంట. పొడుగు ఎదుగుతారని ఇలా చేశానండి అని ఆమె తన మంచి ఉద్దేశాన్ని చెప్పబోయింది. కానీ పొట్టిపంతులకి అర్థం కాక ఆమెను అడ్డమైన తిట్టడం మొదలుపెట్టాడు. అతను అట్లా ఎందుకు తిడుతున్నాడో చిట్టమ్మకి అర్థం అవ్వలేదు. ఇంకా పాంతులు ఏం చేశాడు, మాట్లాడకుండా పడుకున్నాడు. చిట్టమ్మకి ఏమి తోచక అహోబలం గారింటికి వెళ్ళిందంట. ఆవిడ భర్త దాసుగారితో కబుర్లు చెప్తూ ఉందంట. అప్పుడు దాసుగారిని భార్య అడిగిందంట, ఏమండి పూర్వంలాగా పతివ్రతలు ఉన్నారా ఇప్పుడు కూడా అని అడిగిందంట. అప్పుడు భర్త అన్నాడంట, ఎక్కడ, ఇప్పుడు 4 వీధులు కాళ్ళు అరిగిపోయేట్టు తిరిగొచ్చి కాళ్ళు లాగుతున్నాయి, కొంచెం నొక్కవే అంటే ఒత్తే పెళ్ళామే లేదు అన్నాడంట ఆయన. అదేంటండి అలా అంటారు, పైవాళ్ళ మాట నాకు తెలియదు, కానీ నేనెప్పుడు మీకు లోపం చేయలేదే అని అహోబలమ్మ అంటదంట. దాసుగారు అందుకుని, అబ్బే నేను నీ మాట చెప్పడం లేదు, నువ్వు మహాపతివ్రతవే, నువ్వు అలా నా పాదాలు ఒత్తుతూ పాతివ్రత్యం కనపరిచేవు కనుకనే పొట్టివాడినల్లా ఇంత పొడగరనైపోయాను అన్నాడు. ఈ మాట విని చిట్టమ్మ ఏమందంట, అయితే దాసుగారు మీరు పెళ్లి కాక పూర్వం పొట్టిగా ఉండేవాళ్ళ అందంట. అవునమ్మా, మొదట్లో మీ ఆయన కన్నా పొట్టిగా ఉండేవాడిని, మా ఆవిడ పాతివ్రత్యం వల్లనే ఇప్పుడు ఇంత పొడిగయ్యాను అన్నాడంట దాసుగారు. పాప అమాయకురాలైన చిట్టమ్మకి ఇది నిజమే అనుకుని ఇంటికి వెళ్ళిందంట. మంచం మీద పొట్టిమంతులు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడంట. తాను కూడా అతని కాళ్ళని భక్తితో ఒత్తి అతడు పొడిగేయట్లు చేద్దాం అనుకుని ఏం చేసిందంట, మంచం మీద భర్త కాళ్ళ దగ్గర కూర్చుందంట. హరిదాస్ గారు అహోబిలమ్మ కాసేపు అలాగే కబుర్లు చెప్పుకుని లోపలికి వెళ్ళిపోయి పడుకోబోయేసరికల్లా పొట్టిపంతుల ఇంట్లోంచి పెద్ద కేకలు వినపడ్డాయంట. దాసుగారు భార్య ఉలిక్కిపడి లేచి వీధిలోకి వచ్చారంట. దాసుగారు ఇంకా చొరవ చేసుకుని, ఏంటయ్యా ఆడదాని మీద చేయి చేసుకుంటున్నావు అని పంతులు గారిని కోపడ్డాడంట.
పొట్టి పంతులు గారు తలుపు తీసుకుని వచ్చి ఏమన్నారు, ఇది ఆడదా, నా పాలిటి బ్రహ్మరాక్షసి, నిద్రపోతుంటే పీక పిసికి చంపేయబోతుంది అన్నాడంట. దాసు గారికి అంతా అయోమయంగా తోసి ఏంటమ్మా ఈ గొడవ అన్నాడంట. ఆవిడ ఏడుస్తూ పతివ్రతని భర్తని చంపుతానా నేను, చెప్పండి, కంఠం ఒత్తుతూ ఉంటే ఇంత రభస్ చేశారు అంది. కంఠం ఒత్తడం ఏంటి అన్నాడంట దాసు గారు. అహోబలమ్మ మీ కాళ్ళు ఒత్తి తన పాతివ్రత్యం వల్ల మీరు పొడుగయ్యేటట్లు చేశారు కదా, నేను కూడా మా వారిని అలా చెయ్యాలని కాళ్ళ దగ్గర కూర్చున్నాను అంటుండగా దాసుగారు అడ్డు తగిలి, కాళ్ళ దగ్గర కూర్చున్న దానివి మరి మడెందుకు, కాళ్ళు ఒత్తుదామనే కూర్చున్నాను బాబు, కానీ అప్పుడు తులసి పేరుతో ఉన్న గొలుసు కనపడింది వారి కంఠం మీద, నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, కాళ్ళు ఒత్తితేనే నేను పతివ్రతనైపోయి మీరు పొడుగరవుతారన్నప్పుడు ఎప్పుడు తులసి పూసల పేరుతో అలంకరించబడి పవిత్రంగా ఉండే ఈ కంఠం ఒత్తితే నా పాతివ్రత్య ప్రభావం క్షణాల మీద పనిచేసి మా వారు నాకన్నా పొడుగవుతారు కదా అని తోచి ఆ కంఠాన్ని ఒత్తానంది చిట్టమ్మ అమాయకంగా. తను వేళాకోళానికి అన్న మాటలు నిజమని నమ్మి చిట్టమ్మ ఇలా చేసిందని తెలిసింది దాస్ గారికి. అయ్యో ఎంత తెలివి తక్కువ దానివమ్మా అని జాలిపడి పొట్టి పంతులు గారు ఎగిరి గంతేసి, ఏమిటి ఇదా తెలివి తక్కువది, సాయంకాలం నన్ను ఉరిదీయడానికి సిద్ధమైంది అని తాళ్ళ సంగతి కుర్చీ పీటల సంగతి చెప్పాడు. అప్పుడు అహోబలమ్మ నిజం తెలుసుకుని ఆ పని తన సలహా పైన జరిగినందుకు విచారించింది. పంతులు పాపం ఆవిడ మంచి ఉద్దేశంతోనే తలపెట్టింది ఈ పనులు, నీవు శాంతించు అని నచ్చ చెప్పేసరికి తాతలు దిగొచ్చారంట. బాగుందా కదా.